శ్రీ గురుభ్యో నమః. గీతా శ్లోకార్థము, దాని రహస్యం గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో సంతుష్టుడు, సదాచారవంతుడు, విద్వాంసుడు అయిన ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. కానీ ఆయన చాలా పేదవాడు. ఆయన భార్య మహాపతివ్రత, విద్వాంసురాలు, తత్వజ్ఞాన సంపన్నురాలైన జీవన్ముక్తురాలు. ఆ దేశపు రాజు కూడా తత్వజ్ఞాని, జీవన్ముక్తుడు అయిన మహాత్ముడు. బ్రాహ్మణ పత్ని ఒకనాడు ఇలా అనుకుంది: నా భర్త నిత్య సంతోషి, సదాచారి, విద్వాంసుడును, కాబట్టి ఈయన ముక్తికి అధికారియే. ఈయన జీవన్ముక్తుడైన మన రాజుగారిని కలిసినట్లయితే త్వరలో ఈయన కూడా తత్వజ్ఞాని, జీవన్ముక్తుడు కాగలడు అని ఆలోచించి తన పతిని ఇలా ప్రార్థించింది: పతిదేవా, ప్రస్తుతం మనకు కుటుంబ నిర్వహణయే చాలా కష్టంగా ఉంది కదా. ఆదాయానికి ఏ దారి కనిపించడం లేదు. ఇక్కడున్న రాజుగారు గొప్ప సదాచార సంపన్నుడు, జీవన్ముక్తుడైన మహాత్ముడని, బ్రాహ్మణులను ఆదరించి సత్కరించే ఉదారుడని విన్నాం. మీరొకసారి వారిని దర్శిస్తే ఆయన మీకు తగిన సత్కారం చేయగలరేమో. పైగా శాస్త్రవిధిని అనుసరించి యాచించకుండానే బ్రాహ్మణులకు రాజు ఏ కొంచెం ఇచ్చినా అది బ్రాహ్మణులకు అమృతతుల్యమవుతుందన్న విషయం మీకు తెలియనిది కాదు కదా. ఆలోచించండి అన్నది. నీవు చెప్పింది నిజమే, కానీ నేనెవరికి ఏ ఉపకారము చేయకుండా దానం పుచ్చుకుని జీవనం గడపటాన్ని నిందాస్పదమని అనుకుంటున్నాను. కనుక నేను అలా చెయ్యను. నేను ఆకలితో పస్తులుండవలసి వచ్చినా సరే అన్నాడు పండితుడు. మీరు విద్వాంసులే కదా, రాజుకు తగిన ఉపదేశం చేసి ఆయనకు ఉపకారం చేయొచ్చు కదా అన్నది బ్రాహ్మణ పత్ని. ఈ మాట పండితునికి కొంచెం రుచించింది, కానీ అతని మనసు రాజుని చూడ్డానికి ఇష్టపడలేదు. చివరకు భార్య ఎంతో నచ్చజెప్పిన తరువాత వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. రాజసభకు వెళ్ళాడు. రాజు పండితుని ఆదరించి ఘనంగా సత్కరించాడు. కుశల ప్రశ్నల తరువాత బంగారు నాణేలను పండితునికి కానుకగా ఇచ్చాడు. పండితుడు వానిని స్వీకరించకుండా, రాజా, తమరు గొప్ప ఉదారులని నేనెరుగుదును, కానీ నేను ఎవరికి ఏ ఉపకారము చేయక వారి నుండి అయాచిత రూపంలో కూడా దేనిని గ్రహించకూడదనే నాకొక నియమం ఉంది. కనుక కానుకను స్వీకరించినందుకు క్షమించండి. తమరేదైనా ఒక పనిని ఇయ్యండి, దానిని పూర్తి చేసి తమకు సంతోషం కలిగించినట్లయితే తమరేమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు. మంచిది బ్రాహ్మణోత్తమ, మీరు సదాచారులైన విద్వద్బ్రాహ్మణులు. మీ నుండి గీతా రహస్యం తెలుసుకోగోరుతున్నాను. నా యందు దయ ఉంచి గీతలో 12వ అధ్యాయపు 16వ శ్లోకానికి భావంతో సహా స్పష్టమైన అర్థాన్ని తెలియజేయండి అన్నారు రాజుగారు. పండితుడు మొదట శ్లోకాన్ని పఠించి దానికి శబ్దార్థాలను వివరించాడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ఎవడు కాంక్ష లేకుండా బాహ్య అభ్యంతరములందు శుద్ధి కలిగి చతురుడు, పక్షపాతరహితుడై దుఃఖముల నుండి విముక్తుడవుతాడో అట్టి సర్వారంభాలను విడిచిన నా భక్తుడు నాకు ప్రియుడు అని భావం చెప్పాడు. తరువాత ఆయన శ్లోకం యొక్క భావార్థాలను ఈ విధంగా వివరించసాగాడు. ఎవనికి ఏ విధమైన కోరిక, స్పృహ, కామన ఉండవో, ఎవడాప్తకాముడో, ఎవనికి ఏ విషయంలోనూ లెక్క ఉండదో అట్టివానిని అనపేక్షుడంటారు. ఎవని అంతఃకరణము అత్యంత పవిత్రమో, ఎవని బాహ్య వ్యవహారము కూడా ఉద్వేగరహితము, పవిత్రము, న్యాయయుక్తము అయి ఉంటుందో, ఎవని దర్శన, భాషణ, స్పర్శ, వార్తాలాపముల వలన జనులు పవిత్రులవుతారో అతడే శుచి అయినవాడు. ఏ మహాకార్య నిమిత్తం ఈ మానవ శరీరం లభించిందో దానిని పొందటం అనగా భగవంతుని పొందుటలోనే మనుష్యుని యథార్థమైన దక్షత ఉన్నది. అట్టి తన కార్యాన్ని ఎవడు సఫలీకృతం చేసుకుంటాడో అతడే దక్షుడు అనబడతాడు.
ఎవడు సాక్ష్యాలనిచ్చే సమయంలోనూ, న్యాయము లేక పంచాయతీలు తీర్చే సమయంలోనూ, కుటుంబము, మిత్రులు, బంధువులు అనే దృష్టితో గాని, రాగద్వేష లోభ మోహభయాదులకు వశపడి పక్షపాతి అయి గాని వ్యవహరించక సదా సర్వదా పక్షపాతరహితునిగా ఉంటాడో అట్టివానినే ఉదాసీనుడంటారు. ఎట్టి మహాదుఃఖము దుఃఖహేతువు ప్రాప్తించినప్పటికీ ఎవడు దుఃఖితుడు కాడో, అనగా ఎవని అంతఃకరణములో ఎప్పుడు ఏ రకమైన విషాదము, దుఃఖము, శోకము ఉండవో అట్టివాడే గతవ్యధుడవుతాడు. ఎవడు సమస్త బాహ్యాభ్యంతర కర్మలను విడిచి కేవలం ప్రారబ్ధంపైనే ఆధారపడి ఉంటాడో, ఎవడు తన స్వార్థసిద్ధి కోసం ఏ కొద్ది కర్మను కూడా చేయకుండా ఉంటాడో, ఎవడు తనంత తాను లభించిన దానితోనే సంతుష్టుడై ఉంటాడో, ప్రారబ్ధవశాన జరిగే క్రియలలో ఎవనికి కర్తృత్వాభిమానం ఉండదో అట్టి బాహ్యాభ్యంతర విషయత్యాగిని సర్వారంభ పరిత్యాగి అంటారు అని వివరించాడు పండితుడు. పండితుడు పై భావార్థాలను వివరించిన తరువాత రాజు వినమ్రుడై, బ్రాహ్మణోత్తమ, మీరు శ్లోకార్థాన్ని చాలా చక్కగా వివరించారు. మీ కథనం సర్వవిధాల యుక్తియుక్తము, శాస్త్రసమ్మతముగానే ఉంది. శ్లోకానికి చక్కని అర్థం చెప్పినప్పటికీ మీకింకా దీని రహస్యం బోధపడలేదని నా అనుమానం అన్నాడు. రహస్యం తెలియని వాడినైతే భావసహితంగా అర్థాన్ని ఎలా చెప్పగలిగాననుకుంటున్నారు? నాకు 52 గీతాభాష్యాలు కంఠస్థం వచ్చు. ఇంతకు మించిన విశేష రహస్యం ఏదైనా ఉంటే అది తమరెరిగినట్లయితే తమరే సెలవీయండి అన్నాడు కోపంగా పండితుడు. రాజుగారు దానికి సమాధానమియ్యకుండా ఎంతో వినమ్రతతో నిండిన వాక్కులతో, శాస్త్రసమ్మతంగా మీరు చేసిన సుందరమైన వ్యాఖ్యానం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. దానికి మీకెంతో కృతజ్ఞుణ్ణి. కాబట్టి నేనిచ్చే ఈ చిరుకానుకను దయతో స్వీకరించండి అన్నారు. రాజా, తమరు నాకు గీతారహస్యమే తెలియలేదన్నారు కదా, ఇంకా సంతోషం సంగతి ఎక్కడిదిలేండి. తమకు వాస్తవంగా సంతోషం కలగనప్పుడు నేనేమీ మీ నుండి పుచ్చుకోలేను అన్నాడు పండితుడు. రాజుగారెంతో అనునయ వినయాలు చేసినప్పటికీ అతడు కానుకలు తీసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు విశ్వాసపాత్రుడైన ఒక గూఢచారిని పిలిచి, ఈ బ్రాహ్మణుడు మహాత్యాగి, సదాచారి, స్వాభిమాని అయిన విద్వాంసుడు. నీవు అతని వెనుకనే వెళ్ళి అతడింటిలో ఎలా వ్యవహరిస్తాడో, ఎలా మాట్లాడతాడో తెలుసుకుని నాకు వెంటనే చెప్పు అని పంపించాడు. రాజాజ్ఞ పొందిన గూఢచారి అతన్ని వెంబడించి వెళ్ళి అతని ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన పండితుడు భార్య అడగగానే రాజసభలో జరిగిన విషయం ఆద్యంతము వినిపించాడు. వినమ్రురాలైన భార్య ప్రేమగా, స్వామి, రాజుగారన్న మాటలు ఉచితంగానే తోస్తున్నాయి. మీరు కోపగించుకోకుండా ఉండాల్సింది అంది. పండితుడు క్రోధావేశాన్ని అణుచుకుంటూ, ఓహో, నీవు రాజుగారినే సమర్థిస్తున్నావా అన్నాడు. భార్య, నాథా, న్యాయసమ్మతమైన దాన్ని సమర్థించాలని మీరే అంటుంటారు కదా. అప్పుడు పండితుడు ఇంకా ఉత్తేజితుడై తమాయించుకుంటూ, కానీ నాకు దాని రహస్యమే తెలియలేదట. రాజుగారన్న ఈ మాటలు న్యాయమైనవేనా అన్నాడు. భార్య, క్షమించండి, రాజుగారి మాటలు సమంజసమైనవే. ఏ శ్లోకాన్నైనా వ్యాఖ్యానించటం సహజమైనదే, కానీ దాని యథార్థ గూఢార్థాన్ని, రహస్యాన్ని తెలుసుకోవటం చాలా కష్టమైన పనే మరి. అప్పుడు పండితుడు ఎలా అన్నాడు. భార్య, గ్రామ్ఫోన్ మీద పెట్టిన రికార్డు దానిలో ఉన్న పాటనే పాడుతుంది, కానీ దాని భావము గూఢార్థము తెలుసుకోగలుగుతుందా? ఇది అంతే అంది. అప్పుడు పండితుడు, అంటే నేను గ్రామ్ఫోన్ లాంటి వాడినేనా నీ ఉద్దేశం అన్నాడు. అప్పుడు భార్య, ఇతరులకు అందమైన ఉపదేశాలు, ఆదేశాలు ఇచ్చేవారిలో ఆ గుణాలు కొరవడితే వాళ్లకు గ్రామ్ఫోన్ రికార్డుకు భేదమే ఉంటుంది. రాజుగారు కోరిన మీదట మీరు ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానించారు, కానీ ఆ శ్లోకంలో ఉన్న గుణాలన్నీ మీలో మూర్తీభవించి ఉన్నాయా?
అప్పుడు పండితుడు, ఎందుకు లేవు, అందులో ఏ గుణం నాలో లేదో చెప్పు అన్నాడు. అప్పుడు భార్య, మీరు శాంతంగా నా మాటలు ఆలకించండి. దయచేసి ఆ శ్లోకంలోని ప్రతి పదానికి మీరు చెప్పిన అర్థం మళ్ళీ ఒకసారి నాకు వినిపించండి. అనపేక్ష అనగా భావం ఏమిటి? అప్పుడు పండితుడు, ఎవనికి ఏ విధమైన కోరిక, స్పృహ, కామన ఉండదో, ఎవడు ఆప్తకాముడో, ఎవనికి ఏ విషయంలోనూ లెక్క ఉండదో అట్టివానిని అనపేక్షుడంటారు. అప్పుడు భార్య, మరి మీరు అలాంటి వారేనా? పండితుడు, ఎందుకు కాదు, నాకే విధమైన కోరిక, స్పృహ, కామనలు లేవు. నీవు కోరితేనే నేను రాజుగారి దగ్గరకు వెళ్ళింది. ఆయన ఎంత అనునయ వినయాలతో ప్రార్థించినా నేనేమీ స్వీకరించనే లేదు. అప్పుడు భార్య, అవును నిజమే, నేను కోరితేనే కదా నా మీద దయతో మీరక్కడికి వెళ్ళింది. సరే, శుచి అంటే మీ అభిప్రాయం? అప్పుడు పండితుడు, ఎవని అంతఃకరణం అత్యంత పవిత్రమో, ఎవని బాహ్య వ్యవహారము కూడా ఉద్వేగరహితము, పవిత్రము, న్యాయయుక్తము అయి ఉంటుందో, ఎవని దర్శన, భాషణ, స్పర్శ, వార్తాలాపముల వలన జనులు పవిత్రులవుతారో అతడే శుచి అయినవాడు అన్నాడు. అప్పుడు భార్య, బాహ్యాభ్యంతరాలలో మీరింత శుచిగా, పవిత్రంగా ఉన్నారా? మీ దర్శన, భాషణ, స్పర్శ, వార్తాలాపాల వలన మానవులు పవిత్రులైపోతారా? మీ అంతఃకరణంలో ఎలాంటి వికారము కలగదా? మీ బాహ్య ప్రవర్తన ఉద్వేగరహితము, న్యాయయుక్తము, పవిత్రము అయినదేనా? ఒకవేళ అదే నిజమైతే మీ మనసులో ఈ క్రోధము, ఉద్వేగము ఎందుకు కలిగాయి? మరి రాజుగారితో అహంకారపూరితమైన వాక్యాలు ఎందుకు పలికారు అని అంది. అప్పుడు పండితుడు కొంచెం ఇబ్బందిగా, అవును మరి ఈ గుణమే నాలో కొరవడింది. అప్పుడు భార్య, అవును, దక్ష శబ్దానికి ఏమని భావం చెప్పారు అంది. అప్పుడు పండితుడు, ఏ మహాకార్య నిమిత్తం ఈ మనుష్య శరీరం లభించిందో దానిని పొందటం, అనగా భగవంతుని పొందటంలోనే మనుష్యుని యథార్థమైన దక్షత ఉన్నది. అట్టి తన కార్యాన్ని ఎవడు సఫలీకృతం చేసుకుంటాడో అతడే దక్షుడు అనబడతాడు. అప్పుడు భార్య, అయితే మీరే మహాకార్య నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చారో దాన్ని పూర్తి చేశారా? మీరు పరమపదాన్ని పొందగలిగారా? లేకుంటే రాజుగారన్న మాటలు ఉచితమైనవే మరి అంది. అప్పుడు పండితుడు, నీ కథనం సత్యమే, నాలో ఈ గుణం కూడా లేదు. అప్పుడు భార్య, ఉదాసీన పదానికి మీ అభిప్రాయం ఏమిటి? అప్పుడు పండితుడు, ఎవడు సాక్ష్యాలిచ్చే సమయంలోనూ, న్యాయము లేక పంచాయతీలు తీర్చే సమయంలోనూ, కుటుంబము, మిత్రులు, బంధువులు అనే దృష్టితో గాని, రాగద్వేష లోభ భయాదులకు వశపడి పక్షపాతి అయి గాని వ్యవహరించక సదా సర్వదా పక్షపాతరహితునిగా ఉంటాడో అట్టివానినే ఉదాసీనుడంటారు. అప్పుడు భార్య, మరి మీరు పక్షపాతరహితులా? రాజుగారి సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోలేదా? రాజుగారు మీకు శ్లోకంలోని గూఢార్థం తెలియలేదు అన్నప్పుడు ఆ మాటని లెక్క పెట్టారా? లేకుంటే రాజుగారి కథనం ఉచితమైనదే కదా, చెప్పండి అంది. అప్పుడు పండితుడు సరళము, అతి పవిత్రము అయిన హృదయంతో తన లోపాలను వినమ్ర భావంతో స్వీకరిస్తూ, నీవు చెప్పింది అక్షరాల సత్యమే. ఈరోజు నీవు నా కళ్ళు తెరిపించావు. పక్షపాతరహితుడవటం అనే గుణం నాలో లోపించింది. ఎప్పుడైనా వాగ్వివాద సమయంలో నా పక్షం దుర్బలమైనదని ఎరిగి కూడా దురాగ్రహంతో నా పక్షాన్ని ఎప్పుడూ వదిలేవాణ్ణి కాదు. నన్నే సమర్థించుకునే నైజం నాది అన్నాడు. అప్పుడు భార్య, మంచిది, గత వ్యధకు మీరు చెప్పే అర్థం ఏమిటి అంది. అప్పుడు పండితుడు, ఎట్టి మహాదుఃఖము, దుఃఖహేతువు ప్రాప్తించినప్పటికీ ఎవడు దుఃఖితుడు కాడో, అనగా ఎవని అంతఃకరణములో ఎప్పుడు ఏ రకమైన విషాదము, దుఃఖము, శోకము ఉండవో అట్టివాడే గతవ్యధుడవుతాడు అన్నాడు. అప్పుడు భార్య, మీ చిత్తంలో ఎప్పుడు వ్యధ అనేదే కలుగదా? ఒకవేళ కలుగకుంటే
రాజుగారన్న మాటలకు, నేను సమర్థించిన దానికి మీలో ఇంత ఉద్వేగము వ్యధ ఎందుకు కలగాలి అంది. అప్పుడు పండితుడు, నీవు చెప్పేది అక్షర సత్యమే. ఈ భావన నాలో అసలు లేనేలేదు. నా మనసుకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు ప్రతి మాటకు కేవలం వ్యధయే కాదు, భయము, ఉద్వేగము, ఈర్ష్య, శోకము మొదలైన వికారాలు నాలో కలగడం గమనించాను అన్నాడు. అప్పుడు భార్య, సరే, సర్వారంభ పరిత్యాగి అంటే మీరేమి అర్థం చేసుకున్నారు? అప్పుడు పండితుడు, ఎవడు సమస్త బాహ్య అభ్యంతర కర్మలను విడిచి కేవలం ప్రారబ్ధంపైనే ఆధారపడి ఉంటాడో, ఎవడు తన స్వార్థసిద్ధి కోసం ఏ కొద్ది కర్మను కూడా చేయకుండా ఉంటాడో, ఎవడు తనంత తాను లభించిన దానితోనే సంతుష్టుడై ఉంటాడో, ప్రారబ్ధవశాన జరిగే క్రియలలో ఎవనికి కర్తృత్వాభిమానం ఉండదో, అట్టి బాహ్యాభ్యంతర త్యాగిని సర్వారంభ పరిత్యాగి అంటారు అన్నాడు. అప్పుడు భార్య, ఇది బహుసుందరమైన వ్యాఖ్యానం, కానీ మీరొక్క విషయం సెలవీయండి. మీరు బాహ్యాభ్యంతర కర్మలను త్యాగం చేశారా? ఎప్పుడైనా మీ అంతఃకరణంలో సాంసారికపరమైన సంకల్పం కలగదా? ఒకవేళ అలా లేకుంటే మరి మీకింత అహంకారం ఎందుకు కలగాలి? బాహ్య కర్మలన్నీ మీరు చేస్తూనే ఉన్నారు కదా, సెలవీయండి స్వామి అంది. అప్పుడు పండితుడు, సత్యమే, ఇది నాలో లేని విషయమే. ఇప్పుడు నాలోని దోషాలన్నింటినీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు కేవలం అర్థమే చెబుతూ వచ్చాను, గూఢార్థం అసలు తెలుసుకోనేలేదు. నేను సంపూర్ణంగా అనభిజ్ఞుణ్ణి. కొద్దిగా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇప్పుడు నీవు అనుమతిస్తే బాహ్యాభ్యంతరాల కర్మలనన్నింటినీ వదిలి నిజమైన సన్యాసినవుదామనుకుంటున్నాను అని పలికి పండితుడు అన్నింటినీ త్యాగం చేసి ఇంటి నుండి బయలుదేరాడు. అప్పుడు భార్య, స్వామి, నేను మీతో ఉంటూ మీ మార్గాన్నే నడుస్తాను అని భార్య ప్రాధేయపడింది. అప్పుడు పండితుడు, నేనిక ఏ జంజాటాన్ని ఉంచుకోదలుచుకోలేదు, మరి స్త్రీని ఎలా దగ్గరుంచుకుంటాను? అప్పుడు భార్య, నన్ను జంజాటం అనుకోకండి స్వామి, మీ సాధనలో నేనేమీ మీకు అడ్డుపడను. ఈరోజు మిమ్మల్ని రాజుగారి దగ్గరకు పంపింది ధనం కోసం అనుకుంటున్నారా? ఎప్పటికీ కాదు. మీరు మీ జీవిత లక్ష్యాన్ని పొందటానికై ధనాన్ని ఒక నిమిత్త మాత్రంగా వాడుకున్నాను. రాజు తత్వజ్ఞుడు, జీవన్ముక్తుడైన మహాపురుషుడు. మీరు ధర్మజ్ఞులు, సదాచార సంపన్నులు, త్యాగి, సంతృప్తులు మరియు విద్వాంసులును. తత్వజ్ఞుడైన రాజు యొక్క సాంగత్య ప్రభావం వలన మీకు పరమాత్మ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ ఉద్దేశంతోనే మిమ్మల్ని అక్కడకు పంపాను. నా కోరిక తీరింది. ఇప్పుడు మీరు అనుజ్ఞ ఇస్తే మీతో నేను వద్దామని కోరిక అంది. అప్పుడు పండితుడు కృతజ్ఞతాపూర్వకంగా, ఇప్పుడు ఈ విషయం అర్థమైంది నాకు. నిజంగా నీ నుండి నాకెట్టి హాని కలగదు. నిజంగా నీవే నాకు అసలైన మహోపకారం చేసిన మంచి మనసున్నదానివి. తమ ప్రియమైన వారికి భగవత్ప్రాప్తిని కలిగించటంలో దోహదపడేవారే నిజమైన మంచి మనసు కలవారు, సహృదయులు. పద, అక్కడ కూడా నీవు నాకు పరమాత్మ ప్రాప్తి కలగడంలో సాయపడుదువు గాని అన్నాడు. అటు తరువాత వారిద్దరూ సర్వము త్యాగం చేసి ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ గూఢచారి రాజుగారి దగ్గరకు వెళ్ళి పండితుని ఇంట జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. రాజు తన రాజ్యాన్ని, ధనాగారాన్ని తన పుత్రునికి ముందే అప్పచెప్పాడు. గూఢచారి మాటలను విని తాను కూడా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో రాజుగారికి బ్రాహ్మణ దంపతులు ఎదురయ్యారు. రాజు ఉల్లాసంగా, బ్రాహ్మణోత్తమ, మీరు ఇప్పుడు ఆ గీతాశ్లోకానికి ఉన్న గూఢార్థాన్ని తెలుసుకున్నారు అన్నాడు. ఇంకా తెలుసుకోలేదు మహారాజా, తెలుసుకోవడానికే బయలుదేరానన్నాడు పండితుడు. రాజు కూడా ఆయన వెంట నడిచాడు. ఆ ముగ్గురు ఏకాంతంగా ఉన్న పవిత్రమైన ప్రదేశంలో నివసించసాగారు. రాజు, బ్రాహ్మణుని భార్య వీరిద్దరూ తత్వజ్ఞానులు, జీవన్ముక్తులు అయినవారే. వీరి సాంగత్యంలో పండితుడు కూడా పరమాత్మ ప్రాప్తిని పొందగలిగాడు. ఈ కథ గీతలోని 12వ అధ్యాయంలో ఉన్న 16వ శ్లోకానికి నివృత్తిపరమైన అర్థంలో చెప్పబడింది.
ప్రవృత్తిపరమైన అర్థం దీనికి భిన్నంగా ఉంటుంది. శుభం.